కడలి లేదా సముద్రంలో అలలు ఎలా ఏర్పడతాయి మరియు ఎలా వస్తాయో తెలుసుకుందాం. 1. గాలి శక్తి. బదిలీ గాలి సముద్రంపై వీచినప్పుడు అది ఘర్షణ ద్వారా నీటికి శక్తిని అందిస్తుంది. గాలి బలంగా వీచితే పెద్ద అలలు ఏర్పడతాయి. 2. అలల వికాసం. మొదట చిన్న అలలు రిప్పల్స్ ఏర్పడతాయి. గాలి కొనసాగుతున్న కొద్దీ అవి పెద్ద అలలుగా మారతాయి. గాలి ఎక్కువ సమయం, ఎక్కువ బలంగా వీచినప్పుడు అలలు మరింత పెద్దవిగా మారతాయి. 3. అలల ప్రయాణం. అలలు ఒకసారి ఏర్పడితే గాలి ఆగపోయినప్పటికీ అవి ప్రయాణిస్తూనే ఉంటాయి. 4. అలలు తీరాన్ని చేరడం. అలలు తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ సముద్ర మట్టితో అవి ఢీకొని మందగిస్తాయి. దాంతో అవి పైకెగసి చివరికి విరిగపడతాయి. దీన్నే మునకలు, సుర్ఫ్ అంటారు. ఇవేగాక భూకంపాలు, సునామీలు, జ్వారభాటాలు చంద్రుని ప్రభావం వల్ల మరియు సముద్రపు లోతులో భూస్ఖలనం వంటి కారకాలు కూడా అలలను ఉత్పత్తి చేస్తాయి.